ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కోరుతూ భుజంగరావు దాఖలు చేసిన పిటిషన్ను నిన్న న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో సాయంత్రం 4 గంటల్లోపు కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. గతంలో అనారోగ్య కారణాలతో భుజంగరావు మధ్యంతర బెయిల్ పొందారు. ఇవాల్టితో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు తెలిపారు. ఈ నెల 9న తనకు నోటీసులు ఇచ్చారని, చిన్న విషయాన్ని పెద్దగా చూస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదన్నారు. కేసులో 2 వ్యక్తుల నంబర్లు కావాలని కోరినట్లు తెలిపారు. ప్రచార సమయంలో అదనపు ఎస్పీ తిరుపతనతో మాట్లాడిన మాట వాస్తవమేనన్నారు. మదన్ రెడ్డి, రాజు నంబర్లు అడిగారని, తాను బిజీగా ఉండటం వల్ల తన పక్కన ఉన్న వాళ్లు మెసేజ్ పెట్టారన్నారు. అంతేకాని ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదన్నారు. పోలీసులు వాళ్ల దగ్గర ఉన్న ఆధారాలతో తనను పిలిచి విచారించారని తెలిపారు. విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తారని చిరుమర్తి లింగయ్య అన్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ యామిని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా సంచలన విషయం తెలిసిందే. అయితే ఇదే అంశంలో ఈరోజు చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే లింగయ్య మాత్రం హాజరవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రం ఏసీపీ ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అప్పట్లో మునుగోడు ఎన్నికల సమయంలో చూసుకున్నట్లయితే అక్కడ జరిగిన, ఎందుకంటే లింగయ్య కావచ్చు లేదంటే తిరుపతన్నకు జరిగిన సంభాషణ ఫోన్ డేటా ఆధారంగా మాత్రం ఈ నెల 9వ తారీఖు మాత్రం లింగయ్యకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అదే అంశంపై ఈరోజు 14వ తారీఖు మాత్రం ఉదయం జూబ్లీహిల్స్లోని ఏసీపీ ఆఫీస్లో మాత్రం తను హాజరవ్వడం జరిగింది. అయితే అప్పుడున్న అదనపు ఎస్పీ ఏదైతే ఉన్నారో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు కావచ్చు, లేదు లింగయ్యకున్న ఫోన్ సంభాషణలు కావచ్చు, లేదు అంటే ఇతర మెసేజ్ల ఆధారంగా వాట్సాప్ ఆధారంగా చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న మునుగోడు నుంచి ఎన్నికలు ఏ విధంగా కొనసాగుతున్నాయని కూడా అడగడం అయితే జరిగినట్టుగా కూడా లింగయ్య చెప్పడం జరిగింది. ఈరోజు దాంతోపాటు అక్కడ మదన్ రెడ్డి కావచ్చు, లేదు రాజ్ కుమార్, వీళ్ళిద్దరు ఫోన్ నెంబర్లు కూడా తిరుపతన్న అడిగినట్లు కూడా చెప్పారు. అయితే అతని దగ్గర ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే లింగయ్య దగ్గర నెంబర్లు లేకపోవడంతో అతని అనుచరుల దగ్గర నుంచి నెంబర్లు తీసుకొని అయితే పంపించినట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే అనవసరంగా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని అబండాలు వేస్తూ కావాలని బీఆర్ఎస్ నాయకులని దీంట్లో ఇరికిస్తుంది అని కూడా లింగయ్య పేర్కొనడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నాకు ఎలాంటి సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్కి అంటూ కూడా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. అయితే మునుగోడు ఎన్నికల సమయంలో కూడా చూసుకున్నట్లయితే పోలీస్ వెహికల్లోనే దాదాపుగా మనీ పంపిణీ అయితే జరిగినట్టు కూడా పోలీసులు అయితే ఇప్పటికీ నిర్ధారించడం అయితే జరిగింది. అప్పట్లో ఏదైతే ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఏదైతే ఉన్నాడో ప్రస్తుతం అమెరికాలో గ్రీన్ కార్డ్ పొంది కూడా అక్కడే నివసిస్తున్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ తన హస్తమే లేకపోతే ఇప్పటి వరకు ఇండియాకి ఎందుకు రాలేదన్న కొన్ని ప్రశ్నల వర్షం అయితే ఉన్నట్టు, ప్రశ్నల అంశాలు అయితే ఉన్నాయి పోలీస్ దృష్టిలో. ఎందుకంటే ప్రభాకర్ రావుతో పాటు మరో ఓ ఛానల్ యజమాని కూడా ఇప్పటివరకు అమెరికాలోనే స్థిరపడ్డట్టుగా అతను కూడా గ్రీన్ కార్డ్ పొందాడు. ఇప్పటి వరకు పోలీసులు కూడా అతనిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. యామిని. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.